అతీత శక్తుల దైవ సంకల్పమా? ఆ కొండా కోణంలో వినిపిస్తున్న మంత్రోచ్చారణల వెనుక రహస్యమేంటి? ఆయన ఒంటిపైకి దైవశక్తి ఆవహిస్తుందా? పలికే ప్రతి మాట శాసనంగా మారుతుందా? రాజస్థాన్ గుజరాత్ మ్యాచ్ మొదలుకొని రాబోయే ఫైనల్స్ వరకు ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ ఇప్పుడు షేక్ చేస్తుందా? కల్కత్తా హనుమాన్ స్వామి ఉపాసకుడి భవిష్యవాణి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. హనుమాన్ జై వీరాంజనేయ స్వామి కొండగట్టు అంజన స్వామి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండగుట్ట ఇప్పుడు ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. అటు క్రికెట్ ప్రపంచాన్ని, ఇటు రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న కలకత్తా హనుమాన్ స్వామి వ్యాఖ్యలు ప్రిడిక్షన్లకే పరిమితం కావడం లేదని కొందరు వాదిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యమైన ఐపీఎల్ మ్యాచ్ల ఫలితాలను సైతం గిరిగీసినట్టు చెప్పారని చర్చకు తెరలేపారు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రం కందికొండ గుట్టల్లో ఇప్పుడు దైవిక శబ్దం ప్రతిధ్వనిస్తోంది. కాంతార సినిమాలో దైవ నర్తకుడి ఉగ్రరూపాన్ని తలపించేలా మంత్రోచ్చారణ హోరు ధూపదీపాల నడుమ ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. కలకత్తా హనుమాన్ స్వామి ఉపాసకుడిగా చెప్పుకుంటున్న ఆ స్వామీజీ ప్రిడిక్షన్లు ఇప్పుడు స్థానిక ప్రాంతాలను దాటి సంచలనం రేపుతున్నాయి. ఆయన ఒంటిపైకి శక్తులు ఆవహిస్తున్నాననే టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత జాతకాలు, సమస్యలకే పరిమితమైన ఆ భవిష్యవాణి ఇప్పుడు ఐపీఎల్ పిచ్పై బౌండరీలు బద్దలు కొడుతుంది. ఇటీవలి ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో రాజస్థాన్ గెలుస్తుందని ఆయన ముందస్తుగా చెప్పడం నిజం కావడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ పోరులోనూ రాజస్థాన్ రాయల్స్దే విజయమని బద్దగుల్లి మరి చెప్తున్నారు. అందులోనూ విధ్వంసకర బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ 70 నుంచి 73 పరుగులు చేస్తాడని అంటున్నారు. అంతేకాదు ఐపీఎల్ క్లైమాక్స్ పిక్చర్ను కూడా ఆయన ఇప్పుడే విప్పేశారు. ఫైనల్స్లో ఆర్ఆర్, ఆర్సీబీ తలపడతాయని, ఆ మహాసంగ్రామంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలుస్తుందన్నారు. కేవలం 22 గజాల క్రికెట్ పిచ్ మాత్రమే కాదు, దేశ రాష్ట్ర రాజకీయాల భవితవ్యంపై కూడా ఆయన వేస్తున్న అంచనాలు గురి తప్పని బాణాల్లా మారుతున్నాయనే చర్చ నడుస్తుంది. ప్రకృతి శక్తుల ఆరాధన, నమ్మకాల నడుమ సాగుతున్న ఈ ప్రిడిక్షన్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. నాకు దేవుడు వచ్చి నాకు 10 సంవత్సరాలు అయింది. నేను దేవుడు ఉపాసనే. నాకు దేవుడు వచ్చి ఎలక్షన్ది, ఈ క్రికెట్ది అన్నీ చూపెడతాడు. కళ్ళు వచ్చి చెప్తారు. మొన్న ఎలక్షన్ది కూడా చెప్పిన, మన రేవంత్ రెడ్డిది కూడా చెప్పిన. కేసీఆర్ 39 సీట్లు వస్తాయని చెప్పిన. మన పుష్కర్ల మన మునుగోడు అవి కూడా జరిగినాయి. 10,000 మెజార్టీతో పుష్కర్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పినాం. ఆయన వస్తా అన్నారు, మన దగ్గరికి రాలే. ఆ స్వామికి చెప్పి ఫోన్ చేసి చెప్పినాం, ఆయన రాలే, మళ్ళీ ఓడిపోయాడు. అన్నీ దేవుడు వచ్చి చెప్తాం. మనం అన్నీ ఏదైనా ఎక్కడ ఏమున్నా మంచి చెడు అన్నీ చెప్తాం స్వామి. రేపు జరగబోయే మ్యాచ్ ఆర్ఆర్ గుజరాత్. ఆర్ఆర్ గెలుస్తుంది స్వామి. సూర్యవంశీ 72, 73 కొట్టే అవకాశాలు ఉన్నాయి.